ప్రాబ్లం వచ్చిందంట. దాన్ని డిస్కస్ చేయడం చాలా బాగా నచ్చిందంట. ఫైనల్ గా క్లారిటీ వచ్చిందా లేదా తెలియాలంటే వీళ్ళు రావాలంట. ప్లీజ్ వెల్కమ్ ఆద్రి, అభి అండ్ సి. ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి, నిన్నే ఊరించాలని అన్నాయి. సూపర్ సూపర్ ఎంట్రీ. దేవుడా, బేసిక్ గా నాకు నీ మీద ఏం కంప్లైంట్ లేవు. ఒకటే, పుచ్చకాయలో ఒక గింజ పెట్టొచ్చు కదా స్వామి, అన్ని గింజలు ఎందుకు పెట్టావు? తుప్పు 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 ఉమ్మలేక వస్తున్నాను. సేమ్ ఆవిడ ప్రాబ్లమే నేను చెప్పాను మీకు, అంతే. జడ్జెస్, ప్రపంచంలో ఉన్న బాధల్ని ఒకవైపు అయితే సైలెంట్ లో ఉన్న ఫోన్ కనబడకుండా పోయింది చూడరు, అప్పుడు ఉంటది టార్చర్. ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. నిజమే. ఇంతకీ మా వాళ్ళు రాలేదేంటి ఇంకా? అన్నా నమస్తే. లాగ్ లాగ్ రాము, హాయ్. అరే, ఈ రోజు మన స్కిట్ లో టోనిషాకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తున్నాడు రా. టోనిషా నాకు మరదల్ క్యారెక్టర్ అన్న, నాకు వైఫ్ క్యారెక్టర్ అన్న, నాకు లవర్ క్యారెక్టర్. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయేంటి? మీరు అనుకుంటే సరిపోదురా, టీమ్ లీడర్ నేను అనుకోవాలరా. అది నీతో పాటు ఇంకెవరు తీసుకొస్తున్నాను. ఏది యాక్షన్ చేస్తుందేంట్రా? నిన్ను కన్నది ఎవడే పిస్తా 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 క్యారో కోటింగ్ పిస్తా 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 పిస్తా. ఈగో ఫైమా. నాకు ఈగో లేదన్నా, తీసుకోవట్లేదన్నా, తీసుకోవట్లేదన్నా. ఇంత లేట్ అయింది, ఎక్కడికి వెళ్ళొచ్చావు? టెన్నిస్ ఆడదామని గ్రౌండ్ దాకా వెళ్ళొచ్చానన్నా. అంత దూరం ఎందుకు? ఒక గ్రౌండ్ ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఒకటి కాదు, రెండు ఉన్నాయి. ఎక్కడ? ఇక్కడ. దీంతో పాటు మూడోది రెడీ అవుతుంది. ఏడా? ఈడ ఈడ. మీతో ఇక్కడ నాకు లవర్ క్యారెక్టరా వైఫ్ క్యారెక్టరా? ఈడికి లవర్ క్యారెక్టర్, వాడికి వైఫ్ క్యారెక్టర్. చిచ్చి, ఈ గుండుగాడికి వైఫ్ గా, ఆ మియావ్ మియావ్ కల్లుగాడికి నేను లవర్ గానా? అసలు నా అందం చూసారా ఇక్కడ? చూసారా ఇక్కడ? ఇప్పుడు మనం ఒక హిల్లేరియస్ స్కిట్ చేయబోతున్నాం ఇక్కడ. స్కిట్ అంటే అంత నవ్వేస్తుంది. స్కిట్ కాదు, హిలేరియస్ అన్నావు కదా, దానికి పన్ను వచ్చింది. రియల్లీ ఐ కాంట్రా. ట్రెండింగ్ 1 పర్ఫార్మెన్స్ ఇవ్వాలా, ట్రెండింగ్ 2 పర్ఫార్మెన్స్ ఇవ్వాలా? ఎపిసోడ్ ఎండ్ లో రాకుండా ఉండే స్కిట్ పర్ఫార్మెన్స్ ఈ చాలు, 10 మార్కులు వస్తే చాలు. నిజంగా ఇది కూడా తీసుకోలేదన్నయ్య, ఇది కూడా తీసుకోలేదన్నయ్య. న్యాయం కావాలి, తీసే పడేయాలి. ఇప్పుడు ఇక్కడ స్కిట్ జరుగుతున్నప్పుడు మధ్యలో మీ గోల్ ఏంటి అయిపోయినాక మాట్లాడుకో. మా సమస్య తీరే వరకు స్కిట్ కూడా జరగనివ్వం. అభి, ఏంటిది స్ట్రైకా? సైకా కాదు, అక్క అక్క అంటే నానక్రమ కూడా అడుగు పెట్టావు. మా లేడీ గడపలంతా పెద్ద పెద్ద బొక్క. ఎక్కువ తిప్పుకోమాకమ్మా, ఎముకలు ఊడిపడతాయి. ఆ ఎముకల గురించి నువ్వేనైనా మాట్లాడుకోవాలమ్మా. మీరు ముగ్గురు వచ్చారు, మేమిద్దరమే వచ్చాం, మాకంటే ఒక సపోర్ట్ కావాలి. అక్యా నువ్వే. ఒక నిమిషం, మా అక్కయ్య వచ్చింది, పాట ఏరా. ఓకే, ఇది కూడా తీసుకోవట్లే రా. లేడీస్ ని జబర్దస్త్ లో ఎందుకు తీసుకోవాలి మీరు చెప్పండి. నేను లేడీస్ కాబట్టి. అమ్మో, పని చేసేసింది, ఇప్పుడే నవ్వాలి ఇక్కడ. ఆపుతారా సోది? నువ్వు మొదలు పెడతావా? నువ్వు మొదలు పెడతావా? 8 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూసి చూసి బోర్ కొట్టేసింది. బోర్ కొట్టినా బోరింగ్ కొట్టినా మేమే కొట్టాలి. హలో 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 హలో. చెప్పండి, చెప్పండి. ఏంటి ఏంటి హలో ఏంటి? వినది నేను. నా డైలాగ్ నేను చెప్పినాక ఇంట, నా డైలాగ్ నేను చెప్పినాక ఇంట. ఇప్పుడు చెప్పండి. నువ్వు కొంచెం తగ్గి ఉండాలి ఇక్కడ. ఇంత చాలా? ఇంకొంచెం నరేష్ అంత తగ్గాల, నరేష్ అంత తగ్గాల. కొత్త కొత్త వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తే ఇలాగే ఉంటది. రే నాన్న, నువ్వు మంచిగా చేస్తే మమ్మల్ని పిలువర్రా టోమ్రి టోమ్రి. మేము చీర 2 నిమిషాల్లో కడతాం తెలుసా? మేము 1 నిమిషంలో ఇప్పుతాం తెలుసా? మేము దర్జాగా ఎవరి ఒళ్ళో అయినా వెళ్ళి కూర్చోగలం. మీరు కూర్చుంటారా? అభి గారు గారు వద్దు. వాళ్ళు మమ్మల్ని ఎంత అబండంగా చూస్తున్నారు. ఎంత ఇప్పటి నుంచి ఇస్తున్నారు, ఇప్పుడు ఎడిటింగ్ లో పోతుంది, ఇది ఎడిటింగ్ లో పోతుంది.
అబ్బికేరా పాపం. మేము టీం లీడర్లు కౌగిలించుకోగలం, ముద్దు పెట్టుకోగలం. ఆ పని మీరు చేయగలరా? చేయి చూద్దాం. అదే రండి. అలా కాదు అలా పెడతా. ఇప్పుడేంటి మీకు లేడీస్ అదే చేయాలి? లేడీస్ చేస్తారా? నువ్వు వేరే వాళ్ళని పిలవచ్చుగా. అందంగా మీరే ఉన్నారు కదా. ఇదంతా కాదు, మేము స్కిట్ లో ఉంటేనే అందం. ఇది అందాల పోటీ కాదు. మరి ఇది మందోల పోటీ కూడా కాదు. మేము లేడీ గడుపులో కూడా వాయిస్లు మార్చగలం. మీరు మార్చుతారా? మాలా మీరు నడవగలరా? పాట పెట్టమనండి. సరే ఇద్దరికి ర్యాంప్ వాక్ పెడదాం. మ్యూజిక్. అయిపోయిందా ర్యాంప్ వాకులు? ఎటు చూడాలో తెలియలేదు. మేడం చెప్పండి మేడం. ఇప్పుడు లేడీ గడుపుగా మేము పచ్చిమిరపకాయలు నవ్వురేసి డైలాగ్ చెప్పగలం. స్కేటింగ్ చేసుకుంటూ. పచ్చి మిరపకాయలు 10 తినమంటావా? ఏదో మీరు డైలాగ్ లో అనుమని చెప్పారు, నేను అన్నాను. నిజంగా మీరు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు దాకా స్కిట్ వీళ్ళు ఆగో పైమా. ఇప్పుడు దాకా స్కిట్, ఇప్పుడు రియల్ ఇది. ఆమె డైలాగ్ ఏదో ఫిక్స్ అయింది, చెప్పు. అది మర్చిపోయాను. ఎవరు అంటే పోయింది. అందరూ తినండి. రెడీ 1 2 3. కింద పడ్డే కూడా తీసుకుని తింటారా మీరు? మండుతుంది ఎక్కడ. నిన్న కావాలి మన లేడీస్ ని పెట్టి. మేము లేడీస్ ని తప్పు పడతలేదు మేడం. లేడీస్ ని కూడా ఎంకరేజ్ చేయండి, కానీ మమ్మల్ని కూడా పట్టించుకోవాలి కదా. అయినా ఇప్పుడు లేడీ గెటప్పులు అనుకో, మీరు మమ్మల్ని ఏదైనా చేస్తారు, అదే మేము ఏదైనా అనయా ఈ తొక్కలో మీటింగ్ ఏంటి? ఒకరు తినేస్తే పోలే. తినకపోతే మీరు ఓడిపోతారు. మరి వాళ్ళు ముగ్గురు తినేస్తారు. ఇప్పుడు మేము తింటే వాళ్ళు మేము సమానమే కదా. సమానమే. కాదురా. తగ్గేదే లేదు ఫైమా. సో అర్థమైంది కదా ప్రాబ్లం ఏంటి? కాంప్రమైజ్. రోజా గారు మీరే చెప్పాలి. లేడీ గెటప్స్ ని పెట్టుకోవాలా, ఓన్లీ లేడీస్ తోనే వెళ్ళిపోవాలా? చెప్పండి మేడం. లేడీస్ ఉంటే అందంగా ఉంటుంది ఫ్రేమ్. అందంగా లేడీ గెటప్స్ ఉంటే ఇంకా బాగుంటుంది స్కిట్. వాళ్ళు చేసిన స్కిట్ లో వీళ్ళు చేయలేరు కదా. మీరు గ్రేట్ అని చెప్పే, మీరు ఉంటే స్కిట్ అందంగా ఉంటుంది. ఒర్రండి మీరు కూడా. సో మన జబర్దస్త్ లో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి మనం అన్యాయం చేయకూడదు. ఖచ్చితంగా వాళ్ళ స్కిట్స్ లో ఉండాలి. ఆల్ ది బెస్ట్. కాంపిటీషన్ అనేది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. మీరు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు ఈదాలి. మీరు కూడా యూ హ్యావ్ టు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు, మీరు చేయాల్సింది మీరు చేస్తారు. అదే మీరు చేసినంత ఎలక్ట్రిఫైయింగ్ వీళ్ళు చేయలేరు, వాళ్ళు చేసినంత సున్నితంగా మీరు చేయలేరు. సో అందుకే ఎప్పుడు అంటాను, ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే ఇలా సక్సెస్ఫుల్ గా అందరి ముందుకు నించుంటాం. సో వాళ్ళు వచ్చారని మిమ్మల్ని తగ్గించేది లేదు, మీరు ఉన్నారని వాళ్ళని రానికుండా చేసేది ఉండదు. సో అందరూ ఉండాలి. మా జబర్దస్త్ ఎప్పుడు ఇలాగే కలకల్లాడుతూ ఉండాలి. మేము ఇలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. చాలా బాగుంది అభి. ఏదో ఒక మెసేజ్ లేదే రావు. స్టార్టింగ్ ఫుల్ పంచులతో వచ్చావు, ఫినిషింగ్ ఒక మెసేజ్ ఇచ్చేసావు. గుడ్, నైస్. మనో గారు అవి చాలా ఎక్స్ట్రానరీ స్కిట్ ఇది. ఫినిషింగ్ మీరు అట్లా జనాల మీద వదిలేస్తే వాళ్ళే చెప్పేసుకుంటారు సమాధానం. స్త్రీమూర్తి రూపం మీరు వేస్తున్నారు కాబట్టి ఆ స్త్రీమూర్తికి మరో రూపంగా మీరు ఆ గౌరవాన్ని నిలబెడుతున్నందుకు మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే స్త్రీమూర్తి ఎప్పుడు గ్రేటే, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ గెటప్ వేసుకుని ఉంటుంది చాలా కష్టం. హ్యాట్స్ ఆఫ్ టు యూ. జబర్దస్త్ గా చెప్పారు మనో గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.